గాయస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మట్కా, యాక్టెడ్ బై వరుణ్ తేజ్ గారు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫర్దర్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా చూడగలరు. సో ఇంకా మట్కా మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ రాడు, సెకండ్ హాఫ్ గడ్డపార తోకోండి బాగా, ఎంత తోతే అంత లోతు వెళ్తుంది అన్నమాట. ఏమీ లేదాడా, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్. అక్కడ ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం. సో బేసిక్లీ ఇది రివ్యూ ఇప్పుడు మీ మధ్య చూస్తున్న మూవీస్లో మెజారిటీ ఆఫ్ ద మూవీస్కి ఈ స్టార్టింగ్ ఎట్లా చేయాలి, ఎండింగ్ ఎట్లా చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నామైతే. నిన్న వచ్చిన దాంట్లో ఈ రెండు మూవీస్లో ఫస్ట్ కంగువా చూసే అదొక క్రింజు, ఇక దాంతోడు ఈ మట్కా ఇక దానికన్నా రాళ్ళు దించుతామనేసి సో పెట్టారు పెద్ద పెద్దవన్నమాట. దాంతోడు గడ్డపారతోకోవడానికి ఇలాంటి మూవీస్ ఎన్ని 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 మూవీలు అండి, ఎన్ని మూవీలు వచ్చాయి ఇలాంటివి. జీరో నుంచి హీరో అవ్వడం, ఎదుగుదల, ఇలాంటివి ఎన్నో చూసాం. ఇప్పుడు దాంట్లో కొన్నైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దీంట్లో అది కూడా లేదు. టూ మచ్ స్లో, రెగ్యులర్ టెంప్లెట్, ఆ స్క్రీన్ ప్లే బోరింగ్, దారుణం. అది డైరెక్టర్ అది ఏ ఉద్దేశంతో తీశారో ఏమో. మట్కా మాత్రం ఇంకా కష్టమే. ఇంకా దీనికి పాజిటివ్స్ ఎట్లేదు, కానీ ఎట్లా ఏడుంది అది. ఓకే, వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. ఆ డైరెక్టర్ గారు అట్లే దాన్ని నాశనం చేశారు అంతే. సో ఇంక ఇదే ఆపోజిట్ వర్డ్ చెప్పగలం. ఏంటి స్టోరీ, ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఏదన్నా ఇంటర్వల్ దాకా వచ్చే వరకు ఏదన్నా స్టార్టింగ్ నుంచి అంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఇంటర్వల్ దాకా వస్తే కొద్దిగా ఏదైనా స్టార్టింగ్ బాగుంటుంది అని చెప్పొచ్చు. ఆ మట్కా ఇది ఆ గేమ్ ఉంటుంది, అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. దాన్ని ఇంటర్వల్ దాకా తెస్తారు. ఆ గేమే ఇంట్రొడ్యూసే లేట్గా చేస్తారు. అది పోనీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్గా చూపిస్తారంటే అది కూడా లేదు. అది పరిస్థితి వచ్చిందనమాట చెప్పాలంటే. మట్కా ఏదైనా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉందా అంటే అది వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ జీవి ప్రకాష్ గారి బీజిఎమ్స్ కొద్ది చోట్ల అంతే. అదొకటే ఎదకాలి, అది కూడా. ఇంకా పాజిటివ్స్ అనే దాంట్లో ఇంక ఇదే వస్తాయి, ఇంకేమేదాడు దాంతో ఇంక అన్ని నెగిటివ్సే. స్టోరీ, స్క్రీన్ ప్లే ఏది పెడితే తప్పకుండా, సాంగ్స్ అది అట్లనే ఉంది. దాంతో రెండు పబ్బు సాంగులు లాంటివి, ఆ విలన్స్తో ఆ సాంగులు ఏంటో అదేం చేశారు. ఇంకా దాంతో సెకండ్ హాఫ్లో ఇంకా ఏం చెప్తాం చెప్పండి. ఇంకా దాంతో ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే దాంట్లో హీరో మట్కా వాస్ గారు డాటర్కి స్టోరీ చెప్తారన్నమాట, పాపకి నార్మల్గా. అది ఎంత పెద్దది, ఎంత పెద్దగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఆ పాపకి విని నిద్ర వస్తుందేమో తెలియదు, కానీ ఇంకా థియేటర్లో మాకు నిద్ర అంతా వస్తుంది. వచ్చిన వాళ్ళే కొంతమంది ఆ థియేటర్లో. ఇంకా నిద్రపోతే సినిమా ఎవరు చూస్తారు నాయమో చెప్పండి. ఇది ఉన్నదే కొద్దిమంది. ఇంకా వాళ్ళంటే స్టోరీ పనుకోబెట్టేస్తే నీ మూవీ ఎవరు చూస్తారు. ఇంకా అది ఏ ఉద్దేశంతో కంగువా ఇంకా ఈ మట్కాని ఒకే దీంట్లో దానికి ఒక వీడియో చేశాను నేను, క్లాష్ ఆఫ్ కంగువా అండ్ మట్కా అని. ఆ ట్రైలర్లో ఆ గ్లిమ్స్లు చూసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీన్ని చూస్తే నో క్లాష్, అక్కడ ఏం లేదు, రెండు మూవీస్ అంతే, ఒకదానికి ఒక కాంపిటీషన్ లేదు ఆడ. ఇంకా అయిపోయి దీని మట్కా డైరెక్టర్ దీన్ని 20 ఏళ్ళు గుర్తుపట్టుకునేలా ఉంటుందని చెప్పారు. ఏ ఉద్దేశంతో సార్ అది కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పోనీ అలా వద్దనుకుంటారా చెప్పండి. ఆ నమ్మకం, అది ఎట్లాంటి నమ్మకంలో 20 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాగా చేస్తామని ఉంటుందని చెప్పారు మీరు. చెప్పాలంటే ఇది ఎప్పుడు 1980sలా రావాల్సిన మూవీని తెచ్చి ఇప్పుడు 2024లో మీరు ఇంట్రడ్యూస్ చేసి 20 ఏళ్ళు మూవీ అంట. ఇంకా చెబుతుంటే ఇంకా వరుణ్ తేజ్ గారికి ఇంకా 20 ఏళ్ళు గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వాళ్ళ కెరియర్లో వన్ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్ మూవీ ఇది మట్కా అని చెప్పొచ్చు.
ఇంకా వేరే డిసప్పాయింట్మెంట్ మూవీస్ ఎన్నో ఉన్నాయి వరుణ్ తేజ్ గారికి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి కాబట్టి వాళ్ళ కెరియర్లో ఇంకా ఎక్కువ దారుణంగా డిప్రెస్గా వెళ్ళిపోయి ఇంకా ఒత్తేసేలాగా చేసిన మూవీ ఇది మట్కా అని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. 20 ఏళ్ళు దాటి గుర్తుపెట్టుకుంటారు ఇంకా మట్కా మూవీని. ఆ రేంజ్లో తీశారన్నమాట. అది వచ్చిన పరిస్థితి దీనికి పాజిటివ్స్ ఏం లేవు. ఓన్లీ వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ జీవి ప్రకాష్ గారి బీజిఎమ్స్. ఇంకా నెగిటివ్స్ మొత్తం అన్నీ మూవీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, ఎవ్రీథింగ్. దాంతోడు పక్క సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఏదో స్టార్టింగ్ వస్తాయి, సెకండ్ హాఫ్ వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా పోతుంది. వాళ్ళు కూడా గివ్ అప్ వెనక్కి వచ్చారన్నమాట. మాకు కాదరయ్యా బాబు దండం పెడతామని. ఇంక దీనికి రేటింగ్స్ ఎట్లా, ఈ మూవీకి రేటింగ్స్ ఎట్లా, ఐ కెన్ గివ్ అప్ టు 2.5 అవుట్ ఆఫ్ 5 అంతే. జస్ట్ ఫర్ వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ కొద్ది బీజిఎమ్స్ అక్కడ. ఇంకా దాని మించి ఇంకేం లేదు. నో. ఇంకా దీన్ని మట్కా అనే పేరుతో, మట్కా అనే మూవీని చూసి జట్కా బండి కన్నా స్లోగా జర్నీ స్టార్ట్ చేయిస్తారు మనతో. సో ఇంకా లాస్ట్లో ఏదైనా చెప్పాలా అంటే మట్కా మూవీ గురించి జట్కా కన్నా దారుణంగా ఉంటుంది. మట్కా అని చెప్పి అందరితో మఠాయి కటింగ్ చేయించి వదిలేశారన్నమాట మట్కా టీం. సో ఓకే గాయస్, ఇంకా అది పరిస్థితి మట్కాలో. నాట్ సాటిస్ఫైడ్, ట్రూ డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. ఇంకేం చేయలేము, ఇంకా అది పరిస్థితి. సో దిస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ మట్కా. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్కి అయితే మీరు క్యాచ్అప్గా ఉండాల్సి ఉంటుంది. దానికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.